గ్లోబల్ సమ్మిట్లో కుదిరిన ఎంఓయూలను కేసీఆర్ చాలా తక్కువ చేస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాజకీయంలో విశేష అనుభవం ఉన్న కేసీఆర్ సలహాలు రాష్ట్ర అభివృద్ధికి ఇవ్వాలి తప్ప ఇలా పారిశ్రామికవేత్తలను నిరుత్సాహపరిచే వ్యాఖ్యలు తగదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనూ ఒప్పందం చేసుకున్న ప్రతి పరిశ్రమ రాలేదని, అయినా దానిపై రాజకీయం చేయలేదని మంత్రి శ్రీధర్ బాబు బదులిచ్చారు. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి 5 లక్షల కోట్ల పైమించి పెట్టుబడులు ఎంఓయూలు జరిగితే చాలా తేలికగా కొట్టుపడేసి పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టాలని వారిని నిరుత్సాహపరిచే విధంగా వారి మాటలను మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి గురించి యువతకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు. పరిశ్రమలు ఖచ్చితంగా రావాల్సింది. మరి ఎందుకు చూడలేకపోతా ఉన్నారో అర్థమవుతలేదు. మేము అడుగుతా ఉన్నాం, వారి హయాంలో కూడా అనేక ఎంఓయూస్ జరిగినాయి. ఒప్పందం పరంగా ప్రభుత్వం ఇస్తా ఉన్న రాయితీలో అడ్మినిస్ట్రేటివ్ వాతావరణం సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేస్తుంది. వారు చేసిన లేదు. కానీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ని బై డెస్టినేషన్ గా పిలవటం, ఆహ్వానించడం, పరిశ్రమలన్నీ కూడా ఇక్కడికి రావాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు. వీఆర్ క్రియేటింగ్ ఏ హోప్. ఆ హోప్ ని మీరు హైప్ గా పరిగణిస్తే మీ పార్టీ, మీరు అందరూ కూడా ఆ హైప్ లోనే మిగిలిపోయి రాష్ట్ర ప్రజానికానికి మీరు ఎప్పుడు కూడా నాయకత్వం వహించే అవకాశం లేకుండా పోతుంది. 2023 డిసెంబర్లో ఏ విధమైన సమాధానం చెప్పారో అదే విధమైన సమాధానం ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుంది.